కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని బ్రహ్మంగారి మఠం మండలం తోట్లపల్లి, చెంచయ్యగారిపల్లి, మల్లేపల్లి, ఎస్సీ కాలనీ, మల్లేపల్లి, లింగాలదిన్నపల్లి గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజలను అభ్యర్థించారు. రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్న జనాన్ని చూసి రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, ప్రజల ఆదరాభిమానాలు తెలుగుదేశం పార్టీపైనే ఉన్నాయని, సైకో పాలన తుడిచిపెట్టుకుపోతుందని జోష్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే మేనిఫెస్టోని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నపల్లి సుబ్బారెడ్డి, మూడుమాల పోలిరెడ్డి, సాంబశివారెడ్డి, ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి, పోతులూరయ్య, గురవయ్య, కాదర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ సైకిల్ గుర్తు కొట్టేయాలి. సైకిల్ గుర్తు, మన గుర్తు సైకిల్ గుర్తు. ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్టీలు అంటే చాలా వెనుకబడినటువంటి వర్గం. ఆ ఎస్టీ సామాజిక వర్గానికి నేను ఇంతకుముందు బాబా ఖాళీకి వచ్చినప్పుడు నీళ్ళు లేకుంటే నేను ట్రాన్స్ఫర్ ఏమైనా అడిగితే అధికారులు లేకుంటే నేను ఇక్కడ ధర్నా చేస్తానని చెప్పి బలవంతం చేసి ఆ రోజు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అంటే ఎంత దుర్మార్గ పరిపాలన చేస్తుందో మీరు అన్న ఆలోచించుకోవాలి. నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, ఇక్కడ ఎస్టీ వాళ్ళకు 1968లో స్థలాలు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన దాన్ని మీకు ఎక్కడికైనా సర్వేలు చేపించి మీకు సబ్ డివిజన్ చేపించలే. రేపు మన ప్రభుత్వం వచ్చేది మందే. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు సబ్ డివిజన్ చేసే బాధ్యత రాదని చెప్పి సబ్ డివిజన్ చేసి మీకు ఆన్లైన్ కూడా మీ పాస్బుక్ చేపించి ఆన్లైన్ కూడా చేపించాలని చెప్పి సభాముఖంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. ఇంకా శ్మశానం లేకుంటే శ్మశానం కట్టిస్తాను. శ్మశానం ఉన్న చుట్టూ కాంపౌండ్ వేసి మీకు డెవలప్ చేస్తాను. ఆ తర్వాత ఎస్సీలకు లోన్లు వస్తాయి, సబ్సిడీ లోన్లు వస్తాయి. ఖచ్చితంగా లోన్లు శాంక్షన్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తా. ఇప్పుడు ఆ భూముల విషయం నాకు బాగా తెలుసు బాబు. నేను ఇంతకుముందు వచ్చి చెప్పాను. ఆ భూముల్లో ఎంతమంది దుర్మార్గులు దాని మీద వెనక ఉండరు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ భూములు ఆన్లైన్ చేపిస్తా, సబ్ డివిజన్ చేపిస్తా. మీ భూములు మీకు ఎక్కడెక్కడ ఏర్పరిచి మీ సాగు చేపించే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. కాదు ఇప్పుడు ఆన్లైన్ చేపిస్తా చెప్పాను. ఎక్కడ కానీ ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఎక్కడ కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేనే వస్తా ఇక్కడికి. ఎంఆర్ఓ అధికారిని ఇక్కడే పిలిపిస్తా. మీ స్పాట్ చేపించే బాధ్యత నాదే అని చెప్పి సభాముఖంగా ఇంకా చెరువుకు తూము లేదంటున్నారు, అది కూడా ఖచ్చితంగా చేపిస్తా. ఇప్పుడు కాదు ఒకటి, ఈ ప్రభుత్వం ఆలోచించారు మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసేది? ఆ చెరువుకు నీళ్లు నేనే ఇప్పించిన, ఆ కెనాల్ దీనికి ఓపెన్ చేసిన. ఈసారి దానికి స్వీట్ పెట్టిస్తా. దానికి స్వీట్ పెట్టిస్తా ఖచ్చితంగా. దానికి ఒకరోజు కాదు, దానికి శాశ్వతమైన జీవం తెప్పించి ఎప్పటికీ నీళ్ళు వదిలేనికి దీనికి రూల్స్ తెప్పించాలని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఆ తర్వాత ఇంకోటి మహాశక్తి పథకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పథకం రిలీజ్ చేసిండు. సూపర్ 6 అంటే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మహిళలు ఎక్కడ తిరిగినా కూడా బస్ ఛార్జ్ ఉండదు. ఇంకా ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో జమ చేస్తాం. యువకులకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చేందుకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద నెల అకౌంట్ జమ చేస్తాం. అదే రకంగా తల్లికి
పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే కదా అంతమందికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. రైతు భరోసా రైతులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాం. మిమ్మల్ని ఇవన్నీ జరగాలంటే మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, మీకు అధికారం రావాలి. అధికారం మాకు వస్తే మేము మీకేం చేయగలుగుతా. అవకాశం ఒక్క అవకాశం చేజారిపోతే మళ్ళీ 5 సంవత్సరాలకి ఏ రకంగా కష్టపడాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. మీ అందరూ 2 సార్లు ఏడిపోయినా ఒక్కసారి అవకాశం అండి. మీ సమస్యలన్నీ ₹1 ఖర్చు లేకుండా చేసే బాధ్యత 2 సార్లు ఓడిపోయినా ఒక్కసారి అవకాశం వచ్చిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎందుకంటే నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. కష్టాలంటే బాగా తెలుసు. ఆ కష్ట సమస్య లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాది 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 అని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. మీరందరూ కష్టపడి 3 రోజులు ఉంది. మీకు అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా, ఒక అవకాశం 2 సార్లు ఓడిపోయినా ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎంత ఉత్సాహంగా మీకు ఇంకోటి నేను మాట చెప్తే చేసి చూపిస్తా, అబద్ధాలు చెప్పను. చెప్పిన మాట ఒక్కసారి అవకాశం వచ్చింది మిమ్మల్ని కోరుకుంటూ